హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జంతికలు రకరకాలుగా చేస్తాం కదండి, చాలా ప్రాసెస్ ఉంటాయి. కానీ అప్పటికప్పుడు అనుకున్నా సరే ఇమీడియట్గా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా, గుల్లగా, టేస్టీగా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇది చాలా సింపుల్, టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కొలతకి ఒక గ్లాస్ తీసుకుని గ్లాస్తో గ్లాసుడు గులసనగపప్పు మిక్సీ జార్లో వేసుకోండి. ఏ గ్లాస్తో అయితే గులసనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం పిండి 3 గ్లాసులు ఒక బేసన్లో వేసుకోవాలన్నమాట. 1:3 రేషియో. మీరు కొంచెం ఎక్కువ గులసనగపప్పు వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు మనం తీసుకున్న గులసనగపప్పుని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఆ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఒక 2 చెంచాల కారం వేశాను. కారం కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అది మన టేస్ట్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో నువ్వులు వేస్తున్నానండి. మీరు ఇందులో వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక బుల్లి గ్లాస్ తోటి గ్లాసు నువ్వుపప్పు యాడ్ చేశాను. నువ్వుపప్పు కూడా ఎక్కువ వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇక్కడ వాము కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే 2 కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలిపేయడమే. దీనికి వేడి నీళ్ళు కానీ బటర్ కానీ అలా ఏమీ అక్కర్లేదండి. చాలా గుల్లగా టేస్టీగా వచ్చేస్తాయి, మంచి కలర్ కూడా వస్తాయండి. మనము కారం వేసుకున్నాం కదా, దాని బదులు పచ్చికారం కూడా వేసుకోవచ్చు. అంటే పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో ఆడి తేడా ఏమి ఉండదండి. కొద్దిగా కలర్ అనేది ఈ ఎర్రకారం వేసిన దానికిను పచ్చిమిరపకాయలు వేసిన దానికి తేడా ఉంటుంది అంతే. టేస్ట్ మాత్రం 2 చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం జంతికలు వేసుకోవడానికి వీలుగా పిండిని కలిపేసుకోవాలండి. ఇప్పుడు పిండి అనేది రెడీ అయిపోయిందండి. మన దగ్గర ఉన్న జంతికల కొట్టాన్ని తీసుకుని దాన్ని మంచిగా నూనెతో గ్రీట్ చేసుకుని మనం జంతికలు వేసేసుకోవడమే. మా దగ్గర స్టీల్ది ఉందండి, దీనికి పెద్దగా నూనె కూడా అవసరం లేదు, అసలు పిండి అంటుకోదనమాట. దీంట్లో వేసుకుని మనం జంతికల్ని మనకు కావాల్సిన సైజులో చుట్టేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా ఉన్నాయో. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అనుకున్నా కూడా ఈ జంతికల్ని చేసేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయండి. చూసారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్లో జంతికల్ని మనం ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.